ఎస్. ఓకే. ఫైన్. ఇది యాక్చువల్‌గా మనం ఆల్రెడీ రౌట్ 53 గురించి మాట్లాడాలి. సో, రౌట్ 53 గురించి మనం మాట్లాడదాం. రియల్‌గా నిన్న కొంత అవగాహన వచ్చింది మనకి. ఈరోజు చాలా చాలా క్లారిటీ వస్తది రౌట్ 53 గురించి. చాలా క్లారిటీ వచ్చిద్ది. సో, ఆ క్లారిటీ రావడానికి నిన్న క్లాసు ఓకే. ఫైన్ బాగుంది. సో, ఆ విధంగా మనం చూస్తే ఒక సర్వర్ ఉంటుంది. యెస్ ఫ్రెండ్స్. ఆ సర్వర్‌లో మనం ఏం చేస్తాం? సో, మనం వెబ్ కంటెంట్ డిప్లాయ్ చేసాం. యెస్. థిస్ ఈస్ మై వెబ్ కంటెంట్. యెస్. థిస్ ఈస్ మై సర్వర్. ఓకే. థిస్ ఈస్ మై సర్వర్. ఇది ఏ సర్వర్ ఇది? ఇది నా వెబ్ సర్వరే యాక్చువల్‌గా. అంటే దీన్నే మనం యెస్ వెబ్ సర్వర్ యాక్చువల్‌గా. థిస్ ఈస్ మై వెబ్ సర్వర్. అంటే దీన్నే ఇంకో భాషలో మనం ఏమంటామంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న సర్వర్‌ని వెబ్ సర్వర్. అర్థమైందా? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉండే సర్వర్‌లు వెబ్ సర్వర్‌లే. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో సర్వర్‌ని డైరెక్ట్‌గా ఎండ్ యూజర్ యాక్సెస్ చేసుకుంటారు. ప్రొడక్షన్ వీటిని ప్రొడక్షన్ సర్వర్‌లు అంటాం. ఎండ్ యూజర్ వీటిని యాక్సెస్ చేసుకుంటాడు బయట నుంచి. యెస్. అయితే ఎండ్ యూజర్ వీటిని బయట నుంచి యాక్సెస్ చేసుకుంటాడు. కానీ ఎండ్ యూజర్ వీటిని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేసుకుంటాడు అనేది ఇక్కడ పాయింట్. అర్థమైందా? థిస్ ఈస్ వాట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న సర్వర్‌లు వెబ్ సర్వర్‌లే. యెస్. వెబ్ సర్వర్‌లో తెలుసు మీకు. వెబ్ సర్వర్‌లో వెబ్ కంటెంట్ ఉంటుంది. యెస్. ఫ్రంట్ ఎండ్ ఓకేనా? ఫ్రంట్ ఎండ్. దట్ మీన్స్ వాట్? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ తయారు చేసిన దాంట్లో ఇక్కడ ఉంటుంది. ఓకే. మనకు తెలుసు అది. ఫైన్. సో, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే రియల్‌గా ఏదైతే మనకి సర్వర్ ఉందో యెస్. ఈ సర్వర్. ఓకే. ఇది సర్వర్. సో, ఆ సర్వర్ అనేది పూర్తి స్థాయిలో యెస్ ఫ్రెండ్స్. మనం ఏదైతే వెబ్ కంటెంట్ ఉందో నా బిజినెస్ నా బిజినెస్ పేరు ఏబీసీ. సో, దిస్ ఈస్ మై ఏబీసీ బిజినెస్. ఈ బిజినెస్ మొత్తానికి సంబంధించి ఇక్కడ ఉంది యాక్చువల్‌గా. దిస్ ఈస్ మై ఏబీసీ బిజినెస్ సర్వర్. ఓకే. ఫ్రంట్ ఎండ్ మొత్తం అంటే వెబ్ కంటెంట్ అంతా ఇక్కడ ఉంది. ఓకే. తర్వాత డిప్లాయ్ చేశాను. అంతా అయిపోయింది. అంటే వెబ్‌సైట్ డిప్లాయ్ ఇక్కడ చేసేసా అయిపోయింది. సో, చేసిన తర్వాత ఇక్కడ యెస్ ఎండ్ యూజర్ ఉంటాడు. ఇలా ఎండ్ యూజర్ ఒకడుంటాడు. యెస్. మరొక ఎండ్ యూజర్ ఉంటాడు. యెస్. ఇద్దరు ఎండ్ యూజర్స్ ఉంటారు. ఓకే. సో, ఇంకా మూడో ఎండ్ యూజర్ కూడా ఉంటాడు. ఓకే. మూడో ఎండ్ యూజర్స్. ఓకే. యెస్ ఫ్రెండ్స్. యెస్. మీ దగ్గర నుంచి కొంత ఇన్‌పుట్ తీసుకుందాం. యెస్ ఫ్రెండ్స్. ఈస్ మై వాయిస్ ఆడిబుల్? వినిపిస్తుంది కదా వాయిసు? యెస్. ఎస్ సార్. సో, ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఇక్కడ వెబ్ కంటెంట్ ఇక్కడుంది. ఈ కంటెంట్‌ని ఇక్కడ ఉన్న ఒక యూజర్ 1 ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ యూజర్ 2 ఉన్నాడు. అంటే ఎవరు? ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ అంటే ఎవరు? మనం కస్టమర్‌లు. ఎండ్ యూజర్ 3 ఇలా ఉన్నారు. బట్ ఇక్కడ ఉన్న ఈ అప్లికేషన్ డైరెక్ట్‌గా నేను యాక్సెస్ చేసుకోవచ్చా? చేసుకోవడానికంటే ముందు ఏం జరిగిద్ది? నేను ఈ సైడ్ మాట్లాడతాను. ఆ సైడ్ వద్దు. ఆ సైడు ఏం జరిగిద్ది? వేస్ట్. ఆ సైడ్ అంతా వాళ్ళుంటారు. ఎవరుంటారు? సో, డెవలపర్స్ ఉంటారు. ఆ! టెస్ట్ ఇంజినీర్స్ ఉంటారు. డెవాప్స్ ఇంజినీర్స్ ఉంటారు. లైనక్స్ అడ్మిన్స్ ఉంటారు. క్లౌడ్ ఇంజినీర్స్ ఉంటారు. ఈ సైడ్ ఇది వేరే. ఈ సైడ్ వేరే. నేను ఐ యామ్ టాకింగ్ అబౌట్ దిస్ సైడ్. సెకండ్ సైడ్. సో, అంటే ఇక్కడ ఇది, 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 ఇది సెకండ్ సైడ్. ఇదేంది ఫస్ట్ సైడ్. ఒక సైడ్‌లో ఇట్లా ఉంది. వీళ్ళందరూ ఈ సైడ్ పని చేస్తా ఉంటారు. డెవలపర్స్ డెవలప్ చేస్తారు. టెస్టర్ టెస్ట్ చేస్తా ఉంటాడు. క్లౌడ్ ఇంజినీర్స్ సర్వర్‌లు తయారు చేస్తాడు. డెవాప్స్ ఇంజినీర్ సర్వర్‌లో ఆ కంటెంట్ డిప్లాయ్ చేస్తూ ఉంటాడు. అది వేరే స్టోరీ. చేశారు అంతా అయిపోయింది. బట్ ద కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ దిస్ సర్వర్. బట్ ద ఎండ్ యూజర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. దే ఆర్ ట్రైయింగ్ టు రీచ్ ద సర్వర్స్. సో, ఎలా వాళ్ళు రీచ్ అవుతున్నారు యాక్చువల్‌గా? ఎలా జరుగుతుంది ప్రొసీజర్? ఆ డొమైన్ చెప్పాలి. నేమ్ నుంచెల్లి ఐపీ అడ్రెస్‌కి రీచ్ అయ్యి జరుగుతుంది సార్. సరే అదంతా పక్కన పెడదాంలే. మనకి ఇప్పుడు వెబ్‌సైట్ డిప్లాయ్‌మెంట్ చేసినప్పుడు మనం ఆటో స్కేలింగ్ అని చూసామా? లోడ్ బ్యాలెన్సర్‌లు చూసామా? అవునా కాదా? యెస్ సార్. ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా! డొమైన్స్ తర్వాత పక్కన పెడదాం. డొమైన్స్ అంటే ఏంది? యెస్. వాడు డొమైన్ నేమ్ నుంచే వస్తాడు. ఇదిగో ఏబీసీ బ్యాంక్ ఉందే. ఏబీసీ బ్యాంక్ ఇక్కడ కొట్టేది అదే. ఏబీసీ ఏబీసీ బ్యాంక్ కొడితేనే కదా ఇక్కడికొచ్చేది. వస్తాడు. ఓకే. ఇక్కడ కూడా అదే ఏబీసీ బ్యాంక్ డొమైన్ అంటే ప్రతి బిజినెస్‌కి కనెక్ట్ అవ్వాలంటే డొమైన్ నేమ్ పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన డొమైన్ నేమ్‌ని ఎండ్ యూజర్‌కి ఇస్తాం.
పర్చేజ్ చేసిన డొమైన్ నేమ్‌ని ఎండ్ యూజర్‌కి ఇస్తాం. అంతేగాని ఇప్పుడు ఈ సర్వర్ ఉంది. సర్వర్‌కి ఐపీ అడ్రెస్ ఉంది. ఐపీ అడ్రెస్ ఎంత 1.2.3.4 మనం ఈ సర్వర్‌లో అప్లికేషన్ ఉంది. అప్పుడు అందరికి ఎండ్ యూజర్స్‌కి 1, 2, 3, 4 ఇవ్వకూడదు మనం. యెస్. అంటే సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ మనం ఎవరికీ ఇవ్వం. కాబట్టి సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఇచ్చే బదులుగా మనం ఏం చేస్తాం? ఈ బిజినెస్ మొత్తానికి ఒక డొమైన్ నేమ్ పర్చేజ్ చేస్తాం. ఫ్రమ్ ద గోడాడీ. గోడాడీ డొమైన్ నేమ్ పర్చేజ్ చేస్తామంటే abcbank.com. abcbank.com దిస్ ఈస్ మై డొమైన్ నేమ్. ఆ డొమైన్ నేమ్ వీడికిస్తా. సప్లై చేస్తే వీడు దాన్ని బట్టి కనెక్ట్ అవుతున్నాడు. కనెక్ట్ అయ్యే మధ్యలో ఏం జరుగుతుంది? ఎవరు చెప్పగలరు? ఆల్రెడీ మన డిస్కషన్‌లో అయిపోయింది ఇది. క్లాస్ ఎప్పుడోనే. యెస్. సార్ లోడ్ బ్యాలెన్సర్కి రీచ్ అవుద్ది సార్ రిక్వెస్ట్. అంటే ఇక్కడ రాశాను కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ అని చెప్తున్నావా? అంతేనా? ఆ? మర్చిపోయావా సబ్జెక్ట్? సార్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే యూజర్ 1 ఉన్నాడో, యూజర్ 2 ఉన్నాడు, యూజర్ 3 ఉన్నాడు. వీళ్ళందరూ రిక్వెస్ట్‌లన్నీ కూడా ఒక వ్యక్తి తీసుకుంటాడు కదా! వాడెవడు? లోడ్ బ్యాలెన్సర్. తీసుకొని ఏం చేస్తాడు? డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్. యెస్ ఆర్ నో? అంటే ఏ సర్వర్‌కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు? ఏదైతే ఫ్రీగా ఉందో ఆ సర్వర్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు మనకి రిక్వెస్ట్‌లు. అవునా కాదా? ఆ రిక్వెస్ట్‌లు తీసుకున్న ఆ సర్వర్ రెస్పాన్స్ సిస్టమ్ మొదలుపెడతది. యెస్ ఆర్ నో? అంటే త్రూ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా వెళ్తుందా లేదా? యెస్. అవునా కాదా? ఉండాలా లోడ్ బ్యాలెన్సర్ లేదా? తీసేద్దామా? ఉండాలి సార్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్? రిక్వెస్ట్ సార్ లోడ్ ట్రాఫిక్ ద లోడా? డిస్ట్రిబ్యూట్ ద లోడ్ రిక్వెస్ట్ సార్. అదే మీరు అది తీసేసేయండి. ఏది? మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో తీసేసి ల్యాప్‌టాప్ ఎదురుగా కూర్చొని మాట్లాడండి. చాలా స్పష్టంగా వాయిస్ వినపడిద్ది. ఏం కాదు. హెడ్‌ఫోన్స్ వాడుతున్నారు కదా! తీసేయండి. మాట్లాడండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్? ఆ? యెస్ ఫ్రెండ్స్. రేడియో మిర్చి సోదరులారా చెప్పండి. 82.3 ఎఫ్ఎం రేడియో మిర్చి కాదిది. ఆన్సర్‌లో చెప్పాలి. వాట్ ఈస్ ద లోడ్ బ్యాలెన్సర్? యెస్. 20 మంది ఉన్నారమ్మా. 21 మంది. డిస్ట్రిబ్యూట్ ద లోడ్ అండి. కెకే గారు డిస్ట్రిబ్యూట్ ద లోడ్ అండి. ఓకే. డిస్ట్రిబ్యూట్ ద లోడ్. ఆటోమేటికల్. Yeah, automatically. From where? ఓకే. కరెక్ట్ ఆన్సరే. కరెక్ట్ ఆన్సరే. యాక్చువల్‌గా మనం ఇక్కడ ఉన్నాం. యాక్చువల్‌గా దిస్ ఈస్ అవర్ మిషన్. సో, ఇక్కడ మనం ఏదైతే www.abcbank.com అని టైప్ చేసామో యెస్. వాటెవర్ ఇట్ ఈస్. సో, అక్కడి నుంచి ఇలా వస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత జనరల్‌గా చెప్పాలంటే మనకి ఇక్కడ సర్వర్‌లుంటాయి. ఇక్కడ సర్వర్‌లున్నాయి. యెస్. సర్వర్‌లున్నాయి. సో, వీడేం చేస్తాడు ఇలా వస్తుంది. ఎప్పుడైతే వస్తుందో అలాగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13 చాలా వస్తాయి. ఇలా. ఈ రిక్వెస్ట్‌లన్నీ తీసుకుంటది. ఎవడెవడు తీసుకునే వ్యక్తి ఎవడంటే వీడే. వీడి పేరేంది? లోడ్ బ్యాలెన్సర్. దాన్నే మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటాం. యెస్. దిస్ పర్సన్ రిసీవ్ దిస్ రిక్వెస్ట్ అండ్ చెకింగ్ ద సర్వర్స్ హెల్త్. అర్థమైందా? అంటే హెల్త్ చెక్ చేస్తాడు. హెల్త్ చెక్ అంటే ఏంది? ఏ సర్వర్ నడుస్తుంది? ఏ సర్వర్ నడవట్లేదు? ఏ సర్వర్ బిజీగా ఉంది? ఏ సర్వర్ బిజీగా లేదు? అనేది ఈ వ్యక్తి చెక్ చేస్తాడు. ఈ వ్యక్తికి అలా చెక్ చేయడానికి సంబంధించి ఎక్కడ లోపల ఆల్రెడీ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ లోపల ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి రాసేసారు. అదేందంటే అల్గారిథం. రౌండ్ రాబిన్ అల్గారిథం అనే పేరు దానికి. రౌండ్ రాబిన్ అల్గారిథం ఉంది దాంట్లో. అందువల్ల ఆ రౌండ్ రాబిన్ అల్గారిథం రాసిన వ్యక్తి దీంట్లో ఉన్నాడు కాబట్టి, ఆ వ్యక్తి ఇదంతా చేసి పెడతా ఉంటాడు. అయితే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకి ఈ పని చేసి పెడతది. ఏం చేసి పెడతది? ఇట్ రిసీవ్స్ ద రిక్వెస్ట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద రిక్వెస్ట్ టు కన్సర్న్డ్ సర్వర్స్ విచ్ ఆర్ అవైలబుల్. బట్ ఇట్ చెక్స్ ద హెల్త్ కండిషన్స్ ఆల్సో. ఏది సర్వర్స్ చెక్స్‌ని. సర్వర్ హెల్త్ కండిషన్ కూడా చెక్ చేస్తది. సర్వర్ హెల్త్ కండిషన్ చెక్ చేస్తది ఇలాగ. చెక్ చేసి దేనికివ్వాలో దానికిచ్చేస్తది. అంటే డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్, డిస్ట్రిబ్యూట్ ద లోడ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. అక్కడ మల్టిపుల్ సర్వర్స్ యాక్చువల్‌గా. ఓకే. ఫైన్ బాగుంది. అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇలాగ బానే ఉంది. సో, ఈ సర్వర్‌లన్నీ గూడా నాకు ఇండియా.
నాకు ఇండియా అంటే ఏంది, నా బిజినెస్ అంతా ఇండియాలో నడుస్తుంది. సో మై ఎంటైర్ బిజినెస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా. సో దాట్స్ వై ఐ సెటప్ దిస్ సర్వర్స్ ఇన్ ఇండియా రీజన్. అంటే ఇండియా రీజన్ లోనే ఈ సెటప్ అంతా నేను రెడీ చేశాను. ఓకే ఫైన్. అప్పుడు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎంట్రీ పాయింట్ నాకు యాక్చువల్ గా. నా సర్వర్ ని టచ్ చేయాలంటే ఎంట్రీ పాయింట్ ఏంది ఇక్కడ, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ మై ఎంట్రీ పాయింట్ 1. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ ఎంట్రీ పాయింట్ 1. దట్స్ ఇట్. సో ఇలాగా ఎంట్రీ పాయింట్ 1 తీసుకొని అలా 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 నేను ఆ బిజినెస్ ని ఎక్సలెంట్ గా నడిపిస్తా ఉన్నా. అలా ఇండియాలో నడుస్తా ఉంది బిజినెస్. బిజినెస్ ఈజ్ గోయింగ్ వెరీ స్మూత్లీ. సో ఆల్ ఆఫ్ సడన్ ఐ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఎ బిజినెస్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. వాట్ ఈస్ దిస్, ఐ వాంటెడ్ టు అంటే నేను అనుకున్నా ఏమని, ఈ బిజినెస్ మొత్తం వేరే కంట్రీలో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని. అంటే వేరే కంట్రీ ఏంది, ఇండియా కాదు, అదర్ దెన్ ఇండియా. అప్పుడు ఏమైంది, నేను సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్ అగైన్ మళ్ళీ ఒక రీజియన్ తీసుకున్నా. అదేంది, అది ఇండియా, యుఎస్ రీజియన్. ఆ యుఎస్ లో రీజియన్ లో మళ్ళీ నేను ఒక 100 సర్వర్లు తయారు చేశాను. లెట్స్ సే సపోజ్ 100 సర్వర్స్. ఈ 100 సర్వర్లు తయారు చేశాను. సో 100 సర్వర్లు మొత్తం కూడా ఇక్కడ ఈ 100 సర్వర్స్ లో మొత్తం కూడా నా బిజినెస్ అప్లికేషన్ డిప్లాయ్ చేశాను. మై బిజినెస్ అప్లికేషన్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ 100 సర్వర్స్. బట్ దిస్ ఈస్ ఇన్ డిఫరెంట్ కంట్రీ, బట్ దిస్ ఈస్ ఇన్ డిఫరెంట్ రీజియన్. బికాస్ ఐ వాంటెడ్ టు గ్రో మై బిజినెస్. అర్థమైందా, నేను బిజినెస్ మొత్తం గ్రో అవ్వాలని చూసుకుంటున్నా. అర్థమైందా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అక్కడ ఇండియాలో బిజినెస్, మనది మెయిన్ బిజినెస్ ఇండియా. ఓకే, మన మెయిన్ బిజినెస్ ఏంది, ఇండియాలోనే జరుగుతుంది మన మెయిన్ బిజినెస్. అంటే ఆల్మోస్ట్ ఆల్ 60 to 70% ఇక్కడ జరుగుతుంది, బాగా జరుగుతా ఉంది. జరుగుతా ఉన్న నేనేం చేశానంటే అగైన్ మళ్ళీ ఇక్కడ ఒక రీజియన్ తీసుకున్నాను. ఈ రీజియన్ యుఎస్ తీసుకొని మళ్ళీ ఏం చేశాను, నేను మళ్ళీ బిజినెస్ ఇక్కడ మొదలు పెట్టేశాను. ఐ స్టార్టెడ్ బిజినెస్ ఇన్సైడ్ యుఎస్ఏ. ఆ యుఎస్ లో బిజినెస్ మొదలు పెట్టిన వెంటనే వాడిని కన్సల్ట్ క్లౌడ్ ఇంజనీర్, ఐ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్సైడ్ యుఎస్ఏ, ప్లీజ్ క్రియేట్ ఎ సర్వర్స్ ఫర్ మీ, ప్లీజ్ క్రియేట్ ఎ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ మీ. అంటే వాడు ఏం చేశాడు, ఈ రీజియన్స్ లో ఇవన్నీ సర్వర్లు తయారు చేశాడు. ఎక్సలెంట్. ఇంకా డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళు ఏం చేశారు, డిప్లాయ్ చేశారు కంటెంట్ మొత్తాన్ని. టోటల్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. మళ్ళీ దీనికి ఏం చేశారు, ఒక ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ సెట్ చేశాను నేనే. దిస్ ఇస్ వన్ మోర్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. దిస్ ఇస్ ఎ సెకండ్ లోడ్ బ్యాలెన్సర్ ఫర్ మై బిజినెస్. దిస్ ఇస్ సెకండ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఫర్ మై బిజినెస్. దట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ అ నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్ ఆఫ్ మై బిజినెస్. దిస్ ఇస్ వన్ మోర్ కంట్రీ ఆఫ్ మై బిజినెస్ విచ్ ఇస్ రన్నింగ్. అంటే రీజియన్ 1 లో మా బిజినెస్ నడుస్తా ఉంది. అంటే రీజియన్ 1 ఇన్ ద సెన్స్ ఇండియాలో నడుస్తా ఉంది, ఇదేమో రీజియన్ 2 US లో కూడా నడుస్తా ఉంది నా బిజినెస్. అంటే 2 ప్లేస్లో నా బిజినెస్ నడుస్తా ఉంది. అంటే 2 ప్లేస్లో ఇండియాలో నడుస్తా ఉంది, యాజ్ వెల్ యాజ్ US లో కూడా నడుస్తా ఉంది. అయ్యో, 2 ప్లేస్లో నడుస్తుంది. బట్ ఇండియాలో ఆల్రెడీ నా సర్వర్లకి లోడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ 1 ఉంది. బట్ US లో నా సర్వర్స్ కి లోడ్ బ్యాలెన్స్ చేయడానికి అర్థమైంది. అదైతే లోడ్ ఉందో లోడ్ బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ సెకండ్ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఉంది. ఎక్కడది, రీజియన్ 2. దట్ మీన్స్ వాట్, యుఎస్ఏ. అంటే రీజియన్ 1 లో ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది, రీజియన్ 1 లో కొన్ని సర్వర్లు ఉన్నాయి, రీజియన్ 2 లో కొన్ని సర్వర్లు ఉన్నాయి, కొన్ని ఒక లోడ్ బ్యాలెన్స్. ఇలాగా మళ్ళీ అగైన్ ఇప్పుడు నాకు ఇంకొక ఇష్యూ వచ్చింది. ఏమన్నా బాగుంది, యాక్చువల్ గా మనం యూనో ఆస్ట్రేలియాలో ఎక్సలెంట్ బిజినెస్ నడుస్తుంది దీనికి అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొక రీజియన్ లోకి వచ్చా, కెనడా. సో కెనడాలో మళ్ళీ నా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేశాను. మళ్ళీ వెంటనే నేను వాడికి చెప్పా, క్లౌడ్ ఇంజనీర్ ప్లీజ్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ మీ అని చెప్పాను. వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసింది. ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశారు ఎవడు, క్లౌడ్ ఇంజనీర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిన తర్వాత లెట్స్ సే 100 servers in this area and the servers in this area. కెనడాలో మళ్ళీ ఆ కెనడాలో బిజినెస్ మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరు కావాలో, మళ్ళీ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కావాలి అవసరం. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ లేకపోతే లోడ్ డిస్ట్రిబ్యూట్ అవ్వదు బాస్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐటమ్ టు డిస్ట్రిబ్యూట్ ద లోడ్.
from one server to another server through multiple servers. Yes, it's required. So elastic balancer 3 ఇది. అంటే ఇలాగా అంటే నా బిజినెస్ అనేది 2-3 కంట్రీస్ లో ఉంది. ఓకే. నా బిజినెస్ అనేది మల్టిపుల్ రీజియన్స్ లో ఉన్నాయి. ఓకే. అది ఏ రీజన్ అయినా సరే మల్టిపుల్ రీజియన్స్ లో ఉన్నాయి. అర్థమైంది. నా బిజినెస్ అనేది మల్టిపుల్ రీజియన్స్ లో మల్టిపుల్ కంట్రీస్ లో వర్క్ జరుగుతోంది. ఐఎమ్ రన్నింగ్ మై బిజినెస్ త్రూ అవుట్ ద గ్లోబ్. ఈ ప్రపంచంలో అన్ని కంట్రీస్ లో నా బిజినెస్ నేను నడిపిస్తున్నాను. మరి అన్ని ప్లేస్ లో నాకు సర్వర్లు ఉన్నాయి. అన్ని ప్లేస్ లో నాకు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్లు కూడా ఉన్నాయి. ఓకే. ఓకే. గుడ్, బాగుంది. సరే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏబిసి బ్యాంక్ దిస్ ఇస్ మై బిజినెస్ నేమ్. దీనికి నేను ఒక డొమైన్ ని పర్చేజ్ చేశాను. ఆ డొమైన్ ఏంటి అంటే abcbank.com. దిస్ ఇస్ మై డొమైన్ నేమ్. ఎస్, ఐ పర్చేజ్డ్ ఫర్ మై బిజినెస్. సో ఈ డొమైన్ నేమ్ ఇక అందరికి అందుబాటులో ఉంటుంది. యాక్చువల్ ఈ ప్రపంచం మొత్తానికి ఇదే డొమైన్ నేమ్, ఈ ప్రపంచం మొత్తం. ఫైన్. ఇప్పుడు యాక్చువల్ గా ఈ డొమైన్ నేమ్ నేను ఎక్కడి నుంచి పర్చేజ్ చేశానంటే GoDaddy. ఎస్, GoDaddy ఈజ్ ఏ డొమైన్స్ ప్రొవైడర్. ఫైన్, బాగుంది. అయితే నేనేం చెప్తాను ఇక్కడ అంటే సింపుల్ గా చూడండి, మనకి సింపుల్ గా చెప్పాలంటే మనకి ఎవరైతే ఇక్కడ GoDaddy నుంచి ఈ డొమైన్ నేమ్ పర్చేజ్ చేశారో వాడి బిజినెస్ ఎన్ని కంట్రీస్ లో నడుస్తున్నాయి ఫ్రెండ్స్? ఎన్ని కంట్రీస్ లో నడుస్తున్నాయి? ఇప్పుడు దాకా మనం చూసింది కంట్రీ నెంబర్ 1, కంట్రీ నెంబర్ 2, 3 కంట్రీస్ లో నడుస్తున్నాయి. సో ఇదే డొమైన్ నేమ్ అన్ని కంట్రీస్ కి మనం ఉపయోగించగలమా? క్వశ్చన్ నెంబర్ 1. ఉపయోగించవచ్చా? ఎస్ సార్, ఉపయోగించవచ్చు. ఇప్పుడు సపోజ్ అంటే ఉపయోగించవచ్చు అంటే అట్లా కాదు. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక కంట్రీ, ఇది ఒక కంట్రీలో ఇన్ని సర్వర్లు ఉన్నాయి. ఎస్, దీస్ ఆర్ ఆల్ ద సర్వర్స్. ఇది కంట్రీ నెంబర్ 1. ఈ సర్వర్లు ఉన్నాయి. ఈ సర్వర్ల మొత్తానికి ఒక ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే. మళ్ళీ ఇంకొక కంట్రీ ఉంది. ఇంకొక కంట్రీ అంటే ఏంది? ఇది. ఇక్కడ కొన్ని సర్వర్లు ఉన్నాయి. కంట్రీ నెంబర్ 2 అనుకోండి. మళ్ళీ ఇక్కడ ఏంది? మళ్ళీ అగైన్ ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్, ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్. అర్థమైందా? మరి ఇప్పుడు నేనేమంట, వాడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ కూర్చుంటాడు. ఎస్, ఇక్కడ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ డబ్ ఏబిసి బ్యాంక్ కొట్టాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి రిక్వెస్ట్? వేర్ షుడ్ ఐ గో దేర్? సరే, ఎట్లా దేన్ని రీచ్ అవ్వాలా? దానికి ఏమన్నా ఉందా? ఏమో. ఓకే. అంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉన్నప్పుడు గతంలో మీరు బాగానే చెప్పగలిగారు. ఇప్పుడు ఏంది? 2 లోడ్ బ్యాలెన్సర్లు అయినాయి. ఇలాగా లోడ్ బ్యాలెన్సర్లు అంటే నా బిజినెస్ ని మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయి, మల్టిపుల్ కంట్రీస్ లో నేను రన్ చేస్తా, మల్టిపుల్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ నేను మెయింటైన్ చేస్తున్నా. బట్ ఇవి ఎలా తెలుస్తుంది? ఇప్పుడైతే ఈ డొమైన్ నేమ్ నేను ఇస్తే వెంటనే ఇదిగో ఇక్కడికే వెళ్ళాలా, ఇదిగో ఇక్కడికే వెళ్ళాలని ఎలా తెలుస్తుంది? అసలు ఏం జరుగుతుంది లోపల? సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ వర్క్ ఎక్సలెంట్ వర్క్. మనం ఏం చెప్పాం? డైరెక్ట్ గా ఇదిగో అమ్మా, ఇప్పుడు వరకు ఏం చెప్పాం మనం? ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్లన్నీ లోడ్ బ్యాలెన్సర్కి వస్తే అవి మొత్తం ఇదిగో డిస్ట్రిబ్యూట్ చేస్తా అని చెప్పాం. ఓకే. కానీ వాట్ అబౌట్ దిస్ సిచ్యువేషన్? అర్థమైంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కొక్క సర్వర్కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఉంటుంది. ఒక సర్వర్ ఐపీ అడ్రస్ ఒకటి, మరొక సర్వర్ ఐపీ అడ్రస్ ఒకటి, ఒక సర్వర్ ఐపీ అడ్రస్ మరొకటి. బట్ అన్ని సర్వర్లో ఉన్న బిజినెస్ కంటెంట్ మాత్రం ఒకటే, అప్లికేషన్ మాత్రం ఒకటే. బట్ సర్వర్స్ ఐపీ అడ్రస్ ఆర్ డిఫరెంట్, బట్ సర్వర్ లో ఉన్న కంటెంట్ మాత్రం ఒకటే. గుర్తుపెట్టుకోండి. అది ఏబిసి బ్యాంక్ కంటెంట్. అది ఏబిసి బ్యాంక్ కంటెంట్ యాక్చువల్ గా చెప్పాలంటే. అది ఏబిసి బ్యాంక్ కంటెంట్. ఎస్ ఫ్రెండ్స్, చాలా అర్థమవుతుందా కొంచెం ఏదన్నా? ఇది క్లారిటీ వస్తుందా? మనకి ఇట్లా బిజినెస్ యాక్టివిటీ ఇలా ఉంటుంది యాక్చువల్ గా. ఓకే. సో హౌ దిస్ రిక్వెస్ట్ గోస్ టు దిస్ ఎంట్రీ పాయింట్ డైరెక్ట్లీ? అది ఇక్కడ మన క్వశ్చన్. కరెక్టే, ఎంట్రీ పాయింట్ నెంబర్ 1 ఉంది, ఎంట్రీ పాయింట్ నెంబర్ ఉంది. మరి ఎలాగా అసలు దీన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ జరగాలి అనే ఆలోచన చేస్తే అప్పుడు
AWS వాడు ఆలోచన చేశాడు, అదే కరెక్టేరా, ఇది మల్టిపుల్ రీజియన్స్ లో వాడి బిజినెస్ నడుస్తా ఉన్నప్పుడు ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఒక ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ఉంది, అక్కడ దాని లోడ్ సవరించుకుంటుంది. మరొక ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ఉంది, అక్కడ దాని లోడ్ సవరించుకుంటుంది. అసలు వీళ్ళందరి మీద ఒకరిని పెడదాం అనిపించింది. ఎవరి మీద? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ 1 మీద ఎస్, అర్థమైందా? వీడొకడు ఎస్, మరొకడు ఇంకోడు ఉన్నాడు, ఇంకో లోడ్ బ్యాలెన్సర్ అనుకోండి ఎస్ ELB 3 ఎస్. వీడు కొన్ని సర్వర్లు ఉన్నాయి వీడి దగ్గర అనుకో, వీడి కొన్ని సర్వర్లు ఉన్నాయి. చూస్తే ఇదిగో ఈ పిక్చర్ లో చూస్తే ఇదిగో చూసారా ఇక్కడ, అంటే 1 2 3 1 2 3 ఇన్ని ఉన్నాయి ఇక్కడ. మరి ఇన్ని ఉన్నప్పుడు యాక్చువల్ గా దానికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది ఎక్కడో రీజియన్ లో ఉంది, ఇది ఎక్కడో రీజియన్ లో ఉంది, ఇది ఎక్కడో రీజియన్ లో, ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పుడు AWS వాడు ఒక మనిషిని పెట్టాడు ఇక్కడ, ఒక వ్యక్తిని, ఒక పర్సన్ అపాయింట్ చేయి, ఏ బాబు ఇదిగో ఉండరా బాబు ఇక్కడ అన్నాడు. ఓకే, నేనేం చేయాలా? నువ్వేం లేదమ్మా, నీకు కస్టమర్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది, ఎవడో ఒక మనిషిని ఇట్లా పెట్టాడు, అర్థమైందా? ఇవన్నీ ఏంటి? మన సర్వర్లు యాక్చువల్ గా. ఇవన్నీ మన సర్వర్లు యాక్చువల్ గా. దిస్ ఈజ్ 1 ప్లేస్, దిస్ ఈజ్ 1 మోర్ ప్లేస్, దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఇండియా. ఓకే, దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ కెనడా. ఎస్ కెనడా. ఓకే, సమ్ అదర్ ప్లేస్, ఇంకో ఏదో ప్లేస్ తీసుకోండి, యుఎస్ ఏదో సంథింగ్. సో ఈ ప్లేస్ కి సంబంధించి ఇదిగో డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ నుంచి జరుగుతుంది. ఎస్, ఇదేంటిది 1, ఇదేంటిది 2, అంటే 1 అనేది ఏంది? ELB ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ELB 1. ఇదేంది? ఇది కూడా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ 1. సో ఇది ఇట్లా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది, కరెక్టే, బాగానే ఉంది. ఇదేమో ఇండియాలో ఉంది, ఇదేమో కెనడాలో ఉంది. బట్ ఇక్కడ AWS అనేవాడు ఏంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు. AWS అనేవాడు గ్లోబ్, త్రూఅవుట్ ద గ్లోబ్. వాడు ఆపరేషన్స్ అన్ని, AWS ఆపరేషన్స్ అన్ని త్రూఅవుట్ ద గ్లోబ్ చేయొచ్చు వాడు. అందుకోసం వాడు ఏం చేశాడు? ఒక ప్లాన్ చేశాడు, ఒక పర్సన్ ఇక్కడ పెట్టాడు. అరే బాబు నువ్వు ఇక్కడ ఉండరా అన్నాడు. ఉండి ఏం చేయమంటావు? ఏం లేదు, నువ్వు ఈ లోడ్ బ్యాలెన్సర్లకి ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ చేయ నువ్వు అన్నాడు. లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే లోడ్ని బట్టి, నువ్వు అట్లా కాదు, వచ్చిన రిక్వెస్ట్లు తీసుకొని ఏ లోడ్ బ్యాలెన్సర్కి ఇవ్వాలో నువ్వు చేసే పని అది అన్నాడు. ఎవరు అన్నాడు? AWS వాడు. ఎందుకు? ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ రీజియన్స్ లో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నా వాళ్ళతోటి కనెక్ట్ అయ్యే వ్యక్తికి నువ్వే అని చెప్పాడు. ఏ రీజియన్స్ లో ఉన్నా, ఇప్పుడు కెనడాలో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ నువ్వు కనెక్ట్ అవుతావు, ఇండియాలో ఉన్న ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కి నువ్వు కనెక్ట్ అవుతావు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రీజియన్స్ లో ఉన్న అన్ని ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కి నువ్వు కనెక్ట్ అవుతావు. నీ ద్వారాగా మాత్రమే అన్ని సెట్ చేస్తావు, నీ ద్వారాగా మాత్రం అంతా జరుగుతూ ఉంటది. అలా జరిగినందువల్ల ఉపయోగం ఏంటి అంటే, డొమైన్ నేమ్ ఎక్కడి నుంచి ఇచ్చినా నువ్వు కంట్రోల్ చేసుకుంటావు. అంటే ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఈ వ్యక్తిని ఎలాస్టిక్ బ్యాలెన్సర్ కి ఇదే ఇక్కడి నుంచి వచ్చే డొమైన్ కి కాన్ఫిగర్ చేసి పెడతాం. ఇక్కడ డొమైన్ నేమ్ కి ఇక్కడ వీడికి కాన్ఫిగర్ చేస్తాం. వీడెవడు? ఈ వ్యక్తికి కాన్ఫిగర్ చేస్తాం. వీడెవడు? AWS వాడు, AWS ఇచ్చిన పర్సన్, AWS అపాయింట్మెంట్ చేసిన పర్సన్. అర్థమైందా? అంటే ఇప్పుడు మనకి చెప్పాలంటే ఏంటంటే, ఇక్కడ 1 లోడ్ బ్యాలెన్సర్ ఫర్ ఫుల్ సర్వర్స్, సెకండ్ లోడ్ బ్యాలెన్సర్ ఫర్ ఫుల్ సర్వర్స్. బట్ 1 లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా, సెకండ్ లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ అవైలబుల్ ఇన్ కెనడా. అర్థమైందా? ఎస్. మరి ఇప్పుడు ఎట్లా జరిగిద్ది అని అంటే, అదే చెప్పాను కదా, ఒకడిని అపాయింట్ చేశాడు ఎవడు? AWS వాడు. ఎస్, ఆ వ్యక్తి పేరే, ఆ వ్యక్తే ఇదిగో రౌట్ 53. ఎస్ వాడు ఇదంతా చేసి వాడు చేస్తున్నాడు. రూట్ 53, రూట్ ఆ రూట్ దారి చూపించేది వాడని అర్థం. అంటే ఈ రిక్వెస్ట్లన్నీ వాడికి వస్తే వాడు దారి చూపిస్తాడు మీకు. ఎస్, అదేనా జరిగేది రియల్ టైంలో అదే జరిగేది. సార్ AWS అనేది ఏంది? క్లౌడ్ ప్లాట్ఫామ్. రౌట్ 53 ఏంది? ఆడిచ్చిన సర్వీస్, దాన్ని యూజ్ చేసుకున్నందుకు మనం డబ్బులు పే చేయాలి. చేసుకోవడం వల్ల ఏం జరిగింది? మన క్లౌడ్ ప్లాట్ఫామ్ లో మనం చక్కగా మన బిజినెస్ ని ఎక్సలెంట్ గా నడిపించగలుగుతాం. దట్ మీన్స్ వాట్? రౌట్ 53
వీడి పని చేస్తున్నాడు. సో ఈ రౌట్ 53కి డొమైన్ కి మనం కాన్ఫిగర్ చేయాలి. బట్ మన దగ్గర డొమైన్ మాత్రం పర్చేజ్ చేసుకుని ఉండాలి. వి మస్ట్ పర్చేస్ డొమైన్. ఎంత అది మనం చూసాం కదా, ఒక దగ్గరగా 2000 2500 చిల్లర ఎంత ఉంది. అంటే దాన్ని బట్టి అది నువ్వు పర్చేజ్ చేసుకొని దీన్ని ఉపయోగించుకోవాలా. దాంట్లో కొంత కంటెంట్ ఉండాలి, వెబ్ కంటెంట్ కూడా. డొమైన్ పర్చేజ్ చేసుకోవాలి, దాంట్లో వెబ్ కంటెంట్ కూడా ఉండాలి. సో ఇది ఈ రౌట్ 53 ఈ విధంగా చేస్తుంది. అయితే రౌట్ 53 ఈ విధంగా జరగటానికి అసలు దానికి ఎలాంటి పాలసీని తీసుకుంటుంది, అసలు అది ఎలాగా వర్కౌట్ చేస్తుంది అనేది మనం చూస్తే రౌట్ 53 ఇదే వర్క్ చేసేది. అంటే ఏం చేస్తుంది సార్? ఎస్, ద వెరీ ఫస్ట్ టైం రౌట్ 53 takes the end user request and distributing into multiple elastic load balancer. అర్థమైందా? మల్టిపుల్ లోడ్స్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్. దట్ మీన్స్ వాట్? లోడ్ బ్యాలెన్సర్ అనకుండా మనం ఎంట్రీ పాయింట్ అనుకో. ఎంట్రీ పాయింట్ ఎంట్రీ పాయింట్ అంటే మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ కి ఫార్వర్డ్ చేస్తారు. ఇది ఎలా ఫార్వర్డ్ చేసిద్ది, ఎలా జరిగిద్ది అంటే ఈ రౌట్ 53 కూడా కొన్ని పాలసీలు మనం చెప్పాలి రౌట్ 53కి. బాబు ఇదిగో ఇలా నడువు, ఇలా జరుగు, ఇలా చెయ్యి అని. ఎవరికి చెప్పాలా? రౌట్ 53 కూడా కొన్ని చెప్పాలి. అర్థమైందా? ఇలా ఉండాలి, నువ్వు ఇలా జరగాలి నువ్వు అని మనం కొన్ని చెప్తాం. వీటి ఈ రౌట్ 53 కొన్ని విషయాలు మనం నేర్పించాలా, చెప్తాం. అంటే కొన్ని పాలసీలు ఇస్తాం. అమ్మా ఇదిగో లోడు అనేది ఇట్లా ఉంటే ఇలా చెయ్యి. ఇదిగో నాకు ఇండియాలో బిజినెస్ ఎంత ఉంది, కాబట్టి ఇండియాలో నేను మేజర్ బిజినెస్ ఇండియా నుంచి వచ్చింది. సో ఐ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 80% బిజినెస్ ఫ్రమ్ ఇండియా. ఐ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 15 to 20% ఫ్రమ్ కెనడా. ఐ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 5 to 10% ఫ్రమ్ యుఎస్ఏ. ఇట్లా అంటే నువ్వు బిజినెస్ ఎక్కడి నుంచి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా నాకు చెప్తే చాలు, నేను దాన్ని రౌట్ 53 విత్ ద హెల్ప్ ఆఫ్ రౌట్ 53 సహాయంతో నేను కాన్ఫిగర్ చేసి పెడతాను. అంటే అక్కడ జరిగే విషయాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి జనరల్. మరి దీనికి సంబంధించి ఇవన్నీ మీరు చూపిస్తారా? ఎస్, ఎక్సలెంట్ గా చూపిస్తాను. రియల్ గా పెద్ద విషయమే కాదు. అయితే ఈ డొమైన్స్ నేమ్స్ అవన్నీ పర్చేజ్ చేసుకోవడం అన్ని మనకు జరగదు కాబట్టి రౌట్ 53 ఫంక్షనాలిటీ మొత్తం మనం ఆన్లైన్ లో ఇక్కడ చూడొచ్చు ల్యాబ్ పరంగా. దానికి ఏంటి, ఎలా ఉంటాయి. అయితే ఇది కంటిన్యూషన్ గా ఇది ఇక్కడ నేర్చుకుంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వర్డ్స్, ఆ టెక్నాలజీలు అర్థమవుతాయి అనమాట. అప్పుడు మీరు చేయగలరు. అవన్నీ నేను ఇక్కడ చూపిస్తా. డొమైన్ పర్చేజ్ అవంతా ఒక 2000 అట్లా ఖర్చు అయింది. మళ్ళీ తర్వాత దానికి పెద్ద విషయం కాబట్టి అది కొంత టైం, అది వేరే విషయం. మన డొమైన్ పొందలేము. ఓకే. సో రియల్ టైంలో మనం యూజ్ చేసేది ఇదే. రియల్ టైంలో ఇండియాలో కొన్ని సర్వర్లు ఉంటాయి, కెనడాలో కొన్ని సర్వర్లు ఉంటాయి, ఇంకో ప్లేస్ లో కొన్ని సర్వర్లు ఉంటాయి. ఎస్, ఇన్ రియల్ టైమ్ దే ఆర్ యూజింగ్ మల్టిపుల్ సర్వర్స్, మల్టిపుల్ డిఫరెంట్ రీజియన్స్ and different elastic load balancer, different entry points. They are using different entry points. So వీటన్నిటిని కలిపేదే రౌట్ 53. It is a service. It is one of the major service in AWS cloud also. This is a global service. Or route 53 is a global service which connects all the entry points of your business activity, your బిజినెస్ యాక్టివిటీ. ఎంట్రీ పాయింట్స్ అంటే అనేది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ లో అక్కడి నుంచి ట్రాఫిక్ వాడు చూసుకుంటాడు. ఇక్కడ దాకా నువ్వు తీసుకున్నాయన్ని ఇటు పంపించాలా నువ్వు డిసైడ్ చేస్తే అక్కడి నుంచి ట్రాఫిక్ సర్వర్ల మధ్య కంట్రోల్ చేయడానికి వాడు చూసుకుంటే వాడు ఎలాస్టిక్ లోడ్. అర్థమైందా? ఎందుకు సార్ మనం మల్టిపుల్ ఏరియాస్ లో మన బిజినెస్ ఎందుకు, మల్టిపుల్ ఏరియాస్ లో మనం సర్వర్లు ఎందుకు పెట్టాలి సార్ అనే క్వశ్చన్కి ఏంటంటే, సో మన బిజినెస్ అనేది మల్టిపుల్ లొకేషన్స్ లో మనం మెయింటైన్ చేయాలన్నప్పుడు ఎస్ వి మస్ట్ ఇన్స్టాబ్లిష్ ద సర్వర్స్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. వి మస్ట్ మెయింటైన్ ద సర్వర్స్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. అర్థమైందా? అట్లా ఆ విధంగా మనం చేయాలి. సో ఇప్పుడు దీన్నే చూసుకుంటే మనం ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఎస్ ఆర్ రౌట్ 53 receives the end user request and forward to the request to this respective entry points. And forward this request to the respective entry points. అర్థమైందా? Based on the policy. Based on the policy. Yes. ఇది రౌట్ 53 ఉంది కదా,
దీనికి మనం ఒక పాలసీ చెప్పాలి. ఏ బాబు ఇట్లా ఉంటే ఇలా చేయని పాలసీ. అంటే దాన్నే మనం ఏమంటామంటే రౌటింగ్ పాలసీ. ఇది రౌట్ 53 కదా! అది పాలసీ కూడా రౌటింగ్ పాలిసీస్ అంటాం దాన్ని. రౌటింగ్ పాలసీ అంటే రూట్ పాలిసీస్. రూట్ అంటే రోడ్డు మార్గం అబ్బా! మార్గం పాలసీ. ఇట్లా ఎళ్ళాలా చెప్తారే. రోడ్ మ్యాప్ అంటారే అది. ఆ పాలసీనే అదంటాం. ఆ రౌట్ 53కి మనం ఒక పాలసీ చెప్తాం. అమ్మా రౌట్ 53 ఇదిగో ట్రాఫిక్ ఇలా వస్తే ఇలా చేయమ్మా. ట్రాఫిక్ ఇలా ఉంటే ఇలా చేయమ్మా. ఇదిగో సగం ట్రాఫిక్ అటు పంపించమ్మా. సగం ట్రాఫిక్ ఇటు పంపించమ్మా. సో నా ఇండియాలో నా బిజినెస్ ఎక్కువ ఉంటదమ్మా. కాబట్టి ట్రాఫిక్ అంతా కూడా ఇలా చేయమ్మా. సో ఇండియాలో నా బిజినెస్ ఎక్కువ ఉంటది కాబట్టి ఐ కెన్ ఎస్టాబ్లిష్ ఏ వెరీ పవర్‌ఫుల్ సర్వర్స్ ఇన్ ఇండియా ఆల్సో. ఇలా అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం వి హావ్ ఎ డిఫరెంట్ రౌటింగ్ పాలిసీస్ ఇన్సైడ్ రౌట్ 53. యెస్ ఆర్ నో? డిఫరెంట్ ఎంట్రీ పాలిసీస్ అంటే ప్రతి పాలసీ అన్నమాట. అంటే ఒక్కొక్క పాలసీలో ఒక్కొక్కటి ఉంటదన్నమాట. ఈ పాలసీ ప్రకారం ఈ ట్రాఫిక్ ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈ పాలసీ ప్రకారం ఈ ట్రాఫిక్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యి పాలసీ. దాన్నే మనం ఏమంటాం? రౌటింగ్ పాలసీ. యెస్ రౌటింగ్ పాలసీ అంటే రూటింగ్ పాలసీ. రూట్ ROUTE. సో రౌట్ అంటాం, రూట్ అంటాం, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చింది మాట్లాడండి. బట్ సబ్జెక్ట్ మాత్రం ఇదే. రౌటింగ్ పాలసీ, రూటింగ్ పాలసీ ఏదైనా సరే. సో ఇప్పుడు మనం రియల్ గా చెప్పాలంటే మనకేందంటే మొత్తం కూడా చూస్తే ఈ రౌటింగ్ పాలసీలో డిఫరెంట్ రౌటింగ్ పాలసీస్ ఉంటాయి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా క్వెషన్‌లు అడుగుతాడు. వాడు ఏమని అడుగుతాడు? బాబు ఇప్పుడు సపోజ్ చాలా మంది ఏందంటే అపోహలు. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం. ఇండియా ఉంది. యెస్ ఇండియా. ఇండియాలో నేను బిజినెస్ చేస్తాను. నా బిజినెస్ పేరు ఏబీసీ బ్యాంక్. ఓకే. మరి ఇండియాలో నేను చేసే బిజినెస్ బ్యాంక్ పేరు ఏబీసీ బ్యాంక్. ఓకే. మరి దీనికి ఒక డొమైన్ నేమ్ ఉంటది యాక్చువల్‌గా. అంతే. డొమైన్ నేమ్. ఆ డొమైన్ నేమ్ ఏంది? abcbank.com. ఓకే. మరి abcbank.com డొమైన్ నేమ్ అయినప్పుడు ఇది ఇండియాలో పనిచేస్తున్నప్పుడు ఇది ఇండియాలో పనిచేసిద్ది. మళ్ళీ అదే డొమైన్ మళ్ళీ మనం కెనడాలో పనిచేసిద్ది అంటా నేను. యెస్. మళ్ళీ అదే బిజినెస్ బ్యాంకింగ్ డొమైన్ యాక్చువల్‌గా యూఎస్‌లో అంటే ఈ డొమైన్ నేమ్ అనేది త్రూఅవుట్ ద గ్లోబ్ యాక్చువల్‌గా. ఈ ప్రపంచంలో ఇది ఒకటే ఉంటది ఇక అంతే. వేరేది ఉండదన్నమాట ఈ డొమైన్. అందువల్ల మనం ఈజీగా కనెక్ట్ అవ్వగలం. సో అంతే నేనేం చెప్తానంటే డొమైన్ నేమ్స్ ఆర్ యూనిక్. యూ కెనాట్ పర్చేస్ ద ఎగ్జిస్టింగ్ డొమైన్ నేమ్స్ ఫర్ యువర్ బిజినెస్. ఇప్పుడు మీరున్నారు చాలా తెలివితేటలు మనకి ఎక్కువ కదా. అరే google.com కొందాంరా మనం. ఎట్లా కొంటావు? google.com ఆల్రెడీ కొనేసాడు ఆ డొమైన్. యెస్ ఆల్రెడీ పర్చేస్డ్ బై సమ్‌వన్ ఎల్స్. యూ కెనాట్ బై దిస్ google.com అగైన్. వై? బికాస్ ఆల్రెడీ పర్చేస్డ్. వాడు బిజినెస్ చేసుకొని డొమైన్ నేమ్ అంతా చేసుకొని వాడు బిజినెస్ కొనసాగిస్తున్నాడు. నువ్వెలా దాన్ని పర్చేజ్ చేస్తావు? అందుకోసం ఒక్కసారి డొమైన్ ఎవరికన్నా అంటే సేల్ చేస్తే ఆ డొమైన్ మన దగ్గరికి రాదు. సరే కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకో కొన్ని పాలసీలు ఉంటాయి. ఒకళ్ళు ఏం చేస్తారంటే దీని మీద బిజినెస్ చేసేవాళ్ళు. సపోజ్ మీరున్నారనుకో, మీ పేరు ఏదో సంథింగ్ ఏబీసీ ఉందనుకో, లేకపోతే మీ పేరులో ఎవరో ఏదో పేరు. ఇప్పుడు నా పేరే ఉంది కేకే అనుకో నా పేరు. వాడు ఒకడు కేకే ఇప్పుడు సపోజ్ వాడికి ఆలోచన అనమాట. ఒక 10 డొమైన్స్ కొంటాడు. kkinfotech.com అదొక డొమైన్. kkinfo.com అదొక డొమైన్. kksomething.com అదొక డొమైన్. అలాగా 10 డొమైన్స్ కొంటాడు వీడు. అంటే నియర్ బై బిజినెస్‌లకు సంబంధించి. ఎవడో ఒక పర్సన్ వీడు. అంటే ఈ డొమైన్స్ అన్నీ ఓనర్‌కి వీడే. ఇప్పుడు సపోజ్ కేకే నేనేం చేస్తానంటే అక్కడికెళ్ళి ఎతుకుతా డొమైన్‌ని. ఏమని? ఈ కేకే ఇన్ఫో ఉందా లేదా అని. డొమైన్ వెతుకుతా. వెతికేటప్పుడు అది ఉండదు. కానీ ఉండకుండా వాడు ఒక మాట చూపిస్తాడు. ఏమని? ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దిస్ డొమైన్ ప్లీజ్ కన్సల్ట్ దిస్ ఏజెంట్ అని చూపిస్తాడు మెసేజ్ నీకు. అంటే బాబు డొమైన్ అందుబాటులో అయితే లేదమ్మా. వేరే వ్యక్తి దీన్ని ఆల్రెడీ పర్చేజ్ చేసాడు. someone has already taken this domain name. Okay. But if you want to get this domain, please contact this agent అని మీకు ఒక మెసేజ్ అక్కడ చూపిస్తాడు. ఆ ఏజెంట్ కి 5,000 ఫీజు అని కూడా చూపిస్తాడు. స్ట్రిక్ట్ గా 5,000 ఫీజు. అంటే ఆ డొమైన్ ని మీకు ఇప్పించినందుకు. అంటే ఈ డొమైన్ ఓనర్ ఎవడో ఏజెంట్ కి తెలుసు అనమాట. ఇక వెంటనే ఏజెంట్ ఓనర్ కి ఫోన్ చేయాలి. ఓనర్
నువ్వు డొమైన్లు పర్చేజ్ చేసావు కదా, నీ డొమైన్కి మంచి రేట్ వచ్చింది, ఇస్తావా? ఇస్తా, 1,00,000 అయితే ఇస్తా అంటాడు వాడు. ఆ, అంటే ఇది బిజినెస్ సార్, ఇది బిజినెస్. డొమైన్స్ పర్చేజ్ చేసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతారు. అంటే మీ భాషలో, ఆంధ్ర తెలంగాణ భాషలో ఏంటంటే మారు బేరం. ఏంటి మారు బేరం? గోడాడి నుంచి ఈడు కొనుక్కొని నీకు అమ్ముతాడు. అంటే ముందుగానే రిజర్వ్ చేసుకొని ఇట్లా. ఎస్ ఆర్ నో? ఎస్. ఇట్లా దీస్ ఆర్ ఆల్ ద ఎట్లా అంటే ఏజెంట్ సాయంతో మనం అంటే అది ఖచ్చితంగా నాకు కావాలి. ఈ రోజు అదే బిజినెస్ మీద పేరు మీద నేను బిజినెస్ ఓపెన్ చేయాలన్నప్పుడు, ఆ డొమైన్ నాకు దగ్గర లేనప్పుడు నేను ఖచ్చితంగా వాడికి 1,00,000 కాదు 2,00,000 ఇచ్చేనే కొంటా. తప్పదది. ఎస్ ఆర్ నో? అట్లా ఆ బిజినెస్ అలా చేసుకోవాలి. మనం పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఒక బిజినెస్‌కి ఎగ్జిస్టింగ్ బిజినెస్ డొమైన్ నేమ్‌ని మనం పర్చేజ్ చేయడం అసాధ్యం. ఫస్ట్ పాయింట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎట్ ద సేమ్ టైమ్ నా బిజినెస్‌కున్న ఉన్న డొమైన్ మరి ఇంకొకళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయాలంటే నా ఓనర్‌షిప్ అంతా వాడికిస్తాను. దట్ ఈస్ వాట్. ఇప్పుడు నా డొమైన్ ఏబీసీ బ్యాంక్ డొమైన్ అబ్బా. ఇది నేను ఓనర్‌ని. నా ఓనర్‌షిప్ అంతా వేరే వాడికి ట్రాన్స్‌ఫర్ చేస్తా. ఇక అక్కడ ఆ డొమైన్‌కి వాడు ఓనర్ అవుతాడు అప్పటి నుంచి. ఐ యామ్ నాట్ ఓనర్ ఆఫ్ దిస్ బ్యాంక్. The other fellow can be a owner of this bank from right now onwards. Why? Because I transferred the ownership to this fellow. Because I sold him out. Yes. నేను వాడికి అమ్మేశా. నా డొమైన్ వాడికి అమ్మేశా. వాడు ఇప్పటి నుంచి ఓనర్. వాడి డీటెయిల్స్ మనకి వస్తాయి అన్నమాట. అట్లా ఆ విధంగా మనకుంటాయి. అంతేగాని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా సరే గోడాడీలోకెళ్ళి గోడాడీలోకెళ్ళి సపోజ్ ఒకటేదన్నా ఇప్పుడు సపోజ్ కేకే info.com అని పర్చేజ్ చేయాలనుకుంటాం. అది ఉంటే వస్తది, లేకపోతే రాదు. ఉంది. చాలా అయింది. ఎంత? 15,83,916 అయింది. కావాలా నీకు? ఇదిగో రాసుకో. అట్లా. అర్థమైందా? ఉంది. అర్థమైందా? కానీ ఇంత రేట్ అయింది. అర్థమైందా? గెట్ ఇట్? యెస్. కాల్. అంటే ఏంది అసల ఇది ఇంత ఖరీదైంది. అంటే చెప్పలేము. ఒక్కొక్కటి అట్లా. కేకే ఇన్ఫోకి అంత డిమాండ్. ప్రీమియం డొమైన్ బాబు అది. అదే అంటే 15,00,000 పెట్టి డొమైన్ ఎవడన్నా కొంటాడా? అందుకు వాడేం చేస్తాడు, ఇట్లా కాదురా అని చెప్పి డాట్ ఇన్‌లో వెతుకుతాడు. ఇట్లా. అంటే ఈ నాలెడ్జ్ మీకు ఉండాల రౌట్ 53 ఇది వర్క్ చేసేటప్పుడు. లేదా మీకు కష్టం. ఓకే. ఉందమ్మా కేకే ఇన్ఫో ఉంది. ఇది కేకే ఇన్ఫో ఎక్స్‌వైజెడ్, కేకే ఇన్ఫో అన్నీ ఉన్నాయి. కావాలా? కేకే ఇన్ఫో డాట్ ఇన్ అయితే ఉంది. ఎంతగా అంటే ఇదిగో మొత్తం కలిపి 2,000 అయింది ఈజీగా. 2,300 ఎంత సంథింగ్ అయింది. అంటే అన్ని జీఎస్టీలు అవి, ఆ బిల్లు, ఈ బిల్లు చాలా ఉంటాయి. చూపించేదేమో ఇంతే. కానీ కొనటానికి ట్రై చేసినప్పుడు ఒక 2,000, 3,000 అయితదనమాట. ఇవన్నీ అవైలబుల్. అదే ఇవన్నీ. చూసారా ఇందాక మనకి అది ఎంత రేటు 15,00,000, 16,00,000 చూపించింది. ఏది .కామ్. సో అలాంటి .కామ్‌ని మనం పర్చేజ్ చేయాలి. నో వే. అప్పుడు సపోజ్ మనం గూగుల్.కామ్‌ని కొందామని ట్రై చేసాం. గూగుల్.కామ్. ఓకే. సారీ గూగుల్.కామ్ ఈస్ అనవేర్. లేదు బాబు అది అమ్మేది కాదు, అయ్యేది కాదు. మళ్ళీ ఇంకో కంపెనీ ఏది ఫ్లిప్‌కార్ట్ కొనాలని ట్రై చేసాం అనుకో. ఫ్లిప్‌కార్ట్.కామ్. యెస్. ఫ్లిప్‌కార్ట్.కామ్ ఉంది. ఏజెంట్ ఫీజు, బ్రోకర్ ఫీజు ఇది. బ్రోకర్ సర్వీస్ ఫీజు ఇది. నువ్వు మాట్లాడి ఇప్పిస్తా. ఏంది ఇప్పించేది? వాడెందుకు ఇస్తాడు నీకు? ఎట్లా ఇప్పిస్తాడు ఫ్లిప్‌కార్ట్.కామ్ నుంచి నీకు? ఎవడు బ్రోకరు? ఎట్లా కుదరదు కదా! వాడు చిన్నోడా ఫ్లిప్‌కార్ట్ అనేవాడు? కుదరని పని. కాబట్టి నువ్వు ఇంకో దాన్ని పెట్టుకోవాలా. ఇంక ఫ్లిప్‌కార్ట్ అని పెట్టడానికి లేదు. ఇవన్నీ అవి డీటెయిల్స్. ఇవన్నీ. చూసారా? ఇతను ఇందాక చెప్పాను ఏజెంట్ అని. ఈ ఏజెంట్ వాడితో మాట్లాడతాడు. ఏమని? ఫ్లిప్‌కార్ట్ మంచి ఆఫర్ వచ్చింది. ఎంతకు అమ్ముతావు నీది? నేనెందుకు అమ్ముతాను పోరా బాబు అంటాడు వాడు. లేదు అమ్మట. అంటే కొంతమంది ఏందంటే ఇది ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ కాబట్టి వీడు అమ్మడు. రన్నింగ్‌లో లేని బిజినెస్‌లో ఒక 10 డొమైన్స్ నేను పర్చేజ్ చేసుకొని పెట్టుకుంటా. ఎవడన్నా కావాలన్నప్పుడు ఈ బ్రోకర్ నాకు ఫోన్ చేస్తాడు. బాబు కేకే ఈ డొమైన్ అమ్ముతావా వాడికి? ఇంత కావాలంటున్నాడు. నేను ఇంతకైతే అమ్ముతా. అప్పుడు ఈడు మీడియేటర్. అప్పుడు వీడేం చేస్తాడు? నా దగ్గర ఇంత, అతని దగ్గర ఇంత. అంటే అమ్మిచ్చినందుకు ఇంత 10,000 కట్టాలి నేను. కొన్నందుకు నువ్వు 10,000 కట్టాలా. 20,000 ఈడికొస్తాయి. ఎవరికి? బ్రోకర్‌కి. రాసాడు కదా! మనం మాట్లాడుతుంది కాదు ఇక్కడ బాబు. ఇక్కడ రాసాడమ్మా. PROKER సర్వీస్ ఫీజ్ అని.
అర్థమైందా? ఇదిగో ఇక్కడ బ్రోకర్ సర్వీస్ ఫీస్ అంటే ఏజెంట్ సర్వీస్ ఫీస్ ఏదైనా అట్లా పెట్టాలి, వాడు అది పెట్టాడు పేరు. ఓకే, ఏజెంట్ ఓకే, ఏజెంట్ అని పెడితే కొంచెం బాగుంటుంది స్మూత్ గా. ఇది ఈ స్టోరీ. అంటే దీని మీద కొంత నాలెడ్జ్ ఉండాలి. డొమైన్స్ ఎట్లా పర్చేజ్ చేసుకోవాలా, డొమైన్స్ ఎలా తీసుకోవాలా, మన బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు డొమైన్ ఎట్లా కావాలి మనకి, ఆ రౌట్ 53 అర్థం కావాలంటే ఫస్ట్ డొమైన్సే అర్థం కావాలి. ఎందుకంటే డొమైన్ ని కాన్ఫిగర్ చేసేది రౌట్ 53. ఇప్పుడు ఎస్ ఆర్ నో? ఎస్. వాడు ఎవడైతే డబ్ అని కొడుతున్నాడో ఆ డొమైన్ నుంచి రౌట్ 53 లోడ్ బ్యాలెన్సర్ ఎంట్రీ పాయింట్ యాక్చువల్ సర్వర్స్ లోకి మనకి రిక్వెస్ట్ వెళ్తుంది. రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకున్న తర్వాత కంటెంట్ డిస్ప్లే అవుతుంది కదా, అట్లా. సో ఇది యాక్చువల్ గా స్టోరీ. ఈ స్టోరీలో మనకి రౌట్ 53 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా కీలకం. యాక్చువల్ గా చెప్పాలంటే రౌట్ 53 చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా కీలకం. అయితే ఎస్ ఫ్రెండ్స్, ఎలా జరుగుతుంది ఇది అంటే ఇక్కడ మనం చెప్పాం కదా, చూడండి ఎట్లా జరిగిద్ది అంటే మనకి ఇక్కడ ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, కొంత కాన్సన్ట్రేషన్ చేయండి. ఎస్ ఇట్లా అన్నాం కదా. ఎస్ ఫ్రెండ్స్, ఓకే, ఇది యాక్చువల్ గా. సో దీనికి మనకి R53 అంటే రౌట్ 53, అక్కడి నుంచి వచ్చి ELB, ఎస్ అక్కడి నుంచి వచ్చి ఇది రియల్ గా ఇవి టచ్ అవుతాయి. ఎస్ మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి ELB, అర్థమైందా? అంటే ఇది ELB1, ఓకే, ఇది ఏంది ELB2, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇట్లా అనమాట జరిగేది రియల్ స్టోరీ ఇది. ఇట్లా అంటే గతంలో మాకు చెప్పలేదు కదా సార్ అంటే రౌట్ 53 మీకు తెలియదు కదా అప్పుడు, అందుకోసం. సో ఎండ్ యూజర్ రిక్వెస్ట్ ఎట్లా వస్తుంది, ఇలా వస్తే ఇలా తీసుకొని అట్లా తీసుకొని మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అయితే ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ జరగడానికి సంబంధించి మనం ఈ ప్లేస్ లో మరొక వ్యక్తిని పెడతాం, ఈ ప్లేస్ లో మరొక వ్యక్తిని పెడతాం, అర్థమైందా? సో ఈ ప్లేస్ ఏంది, ఇది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ 1 ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. ఓకే, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉన్న ఫస్ట్ ప్లేస్ ఏంది, ఇండియా. ఓకే, ఇండియా. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉన్న సెకండ్ ప్లేస్ ఏంది, కెనడా. ఎస్ అంటే కెనడా అనేది ఈ ప్లేసు, ఇండియా అనేది ఈ ప్లేసు. సో అంటే మనం ఇక్కడ వ్యక్తులను పెడతాం అనమాట. ఈ వ్యక్తుల సహాయంతో రౌట్ 53 పనిచేయటం మొదలుపెట్టింది. ఈ వ్యక్తి వీడి ఇస్తాడు ఏ బాబు ఇట్లా చేయని, అప్పుడు వెంటనే వీడు ఇట్లా చేస్తాడు. వీడి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఏ బాబు ఇట్లా చేయని, అప్పుడు వీడు వెంటనే ఇట్లా. అంటే ఈ వ్యక్తి సహాయం, అర్థమైందా? అంటే దీన్నే మనం ఏమంటాం అంటే పాలసీ. దాన్నే మనం ఇంకో భాష ఏమంటే రౌటింగ్ పాలసీస్. అంటే బేస్డ్ ఆన్ ద రౌటింగ్ పాలసీస్ the route 53 will distribute the request. ఇప్పుడు అర్థమైందా ఏంది? Based on the routing policies, the route 53 will distribute the request into some other entry points. This is entry point. అర్థమైందా? Distribute the request into different entry points. Different entry points అంటే ఏంది? అది ఎక్కడున్నా సరే, ఇక్కడ ఇండియాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, US లో ఉన్నా, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే అది రౌట్ 53 కనెక్ట్ అయిపోతుంది. రౌట్ 53 కనెక్ట్ అయితే ఏదైనా సరే. సో అర్థమైందా? అట్లా అలాగా. సో ఇప్పుడు యాక్చువల్ గా మనం ఎస్ ఫ్రెండ్స్, సపోజ్ ఇఫ్ మై బిజినెస్ మెయింటైనింగ్ ఇన్ ఇండియా, దెన్ I expect more business from India. Yes, obviously. If I establish my business in Canada and a major part, కెనడాలో నేను బిజినెస్ స్టార్ట్ చేశా. అప్పుడు కెనడాలో బిజినెస్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాల నుంచి నేను నడుపుతున్నాను కాబట్టి ఐ ఎక్స్పెక్ట్ మోర్ బిజినెస్ ఫ్రమ్ కెనడా. వై? బికాస్ ఐ ఎస్టాబ్లిష్డ్ మై బిజినెస్ ఇన్ కెనడా ఇన్ 2014. 2014లోనే చేశా. ఇప్పుడు 2024, 10 years అయింది. సో ఐ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ బిజినెస్ ఫ్రమ్ కెనడా. ఇట్లా ఈ విధంగా అంటే బిజినెస్ ఎక్కడి నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికి సంబంధించిన పాలసీలు మనం రౌట్ 53 చెప్పాలా. రౌట్ 53 ఇదిగో ఇది బిజినెస్ ఇక్కడి నుంచి ఎక్కువ జరిగింది, ఇట్లా ఈ పాలసీ ఫాలో అవ్వాలి.
అది మనం చూడొచ్చు, నో ప్రాబ్లం, పెద్ద విషయం ఏం కాదు. అర్థమైందా? సో అప్పుడు ఆ విధంగా మనం ఈజీగా మీరు మళ్ళీ ఇంకొక ఏదో ప్లేస్ లో ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశారనుకో, దానికి వెయిటేజ్ ఈజ్ లెస్. వై? వెయిటేజ్ ఈజ్ వెరీ వెరీ లెస్. వై? ఇప్పుడు జనవరి 2024 లో ఈ బిజినెస్ స్టార్ట్ చేశా. అరే 2014లో స్టార్ట్ చేసిన బిజినెస్ ఎక్కడ? 2024 జనవరిలో స్టార్ట్ చేసిన బిజినెస్ ఎక్కడ? ఎప్పుడు లోడ్ ఉంటది నీకు? నీకుండదు. ఎందుకు? నువ్వు కొత్తగా స్టార్ట్ చేసావు కదా! ఇంకా మార్కెట్ లోకి సరిగ్గా నువ్వంటే తెలీదు కదా! హౌ దే అప్రోచ్ యూ? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ టేక్స్ అస్ లాట్ ఆఫ్ టైమ్ టు రీచ్ ద కస్టమర్స్. అంతేనా? ఎక్కువ టైం పట్టిద్ది. సో అట్లాగనమాట. అంటే మనం యాక్చువల్‌గా బేస్డ్ ఆన్ ద లోడ్ ఎక్కువ ట్రాఫిక్ ఉంటది. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అంటే ఇదంతా రౌట్ 53కి కాన్ఫిగర్ చేసి పెడతాం. బేస్డ్ ఆన్ ద ట్రాఫిక్ లైక్ దిస్ ఐ కెన్ కాన్ఫిగర్. అర్థమైందా? అర్థమైందా? మరి రౌట్ 53 ఎలా పనిచేయటం మొదలుపెట్టిద్ది? అది చెక్ చేసుకునిద్ది బేస్డ్ ఆన్ ద రౌటింగ్ పాలిసీ. Based on the routing policy, yes, they will send the request to the respective entry points, respective load balance. Based on the routing policy, the route 53 sends the request to the respective entry points, respective load balancers actual గా. అర్థమైందా? ఎంట్రీ పాయింట్స్ అంటారు. లోడ్ బ్యాలెన్స్ ఎంట్రీ పాయింట్స్, ఎంట్రీ పాయింట్ 1, ఎంట్రీ పాయింట్ 2. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఇబ్బందిగా ఉందా? ఎస్ సార్, ఎస్. ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నా నేను. చాలా సింపుల్ గా చెప్తున్నా మీకు అర్థం అవడం కోసం. దీన్ని కాంప్లికేటెడ్ గా చెప్తే అర్థం కాదు రియల్ గా. ఏదో అనుకో. సో ఇది యాక్చువల్ గా. ఓకే. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రౌట్ 53 గురించి ఒక్క మాటలో చెప్పండి ఇప్పుడు. మనం రౌట్ 53కి డొమైన్ కి కాన్ఫిగర్ చేసి ఇదంతా కాన్ఫిగర్ చేస్తే ఈ రౌట్ 53 ఇదంతా చూసుకుంటుందన్నమాట. అంటే రౌట్ 53 విల్ డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ బేస్డ్ ఆన్ ద రౌటింగ్ పాలిసీ. అర్థమైందా? అంటే ఆ పాలిసీలు మనం తెలుసుకోవాలా. ఏం పాలిసీలు ఉన్నాయి అసల? అది సింపుల్ పాలిసీ ఉంది. వెయిటేజ్ పాలిసీ ఉంది. సింపుల్ పాలిసీ అంటే మనకిప్పుడు అవసరం లేదు. ఇక్కడ వెయిటేజ్ పాలిసీ. వెయిటేజ్ అంటే వెయిటేజ్ ఇన్ ద సెన్స్ నీ బిజినెస్ వెయిటేజ్‌ని బట్టి రిక్వెస్ట్‌లు ఇటు పంపించు. ఓహో! వెయిటేజ్ పాలిసీ, వెయిటేజ్ పాలిసీ. అంటే ఎంత వెయిటేజ్? అంటే నువ్వు దీనికి 60% వెయిటేజ్ ఇచ్చావనుకో ఈ సైడు ఇక్కడ. ఓహో! అసల మొత్తం ఇటే ఎళ్తది. ఎందుకు? ట్రాఫిక్ అంతా ఇటే మూవ్ అవుతది. ఎందుకు? అసలు అక్కడి నుంచి వచ్చేదంతా నీకు ఇక్కడే బాబు. బిజినెస్ అంతా ఈ ఏరియాలోనే ఉంది నీకు. ఈ ఏరియాలో అంటే ఆ బిజినెస్ ఆ రిక్వెస్ట్‌లన్నీ ఆ ఏరియాలోకి పోతాయి అట్లా. అంటే బేస్డ్ ఆన్ ద వెయిటేజ్. అంటే వెయిటేజ్ అనేది మనం ఎట్లా? రౌటింగ్ పాలిసీ. అంటే దాన్నే మనం ఏమంటామంటే వెయిటేజ్ రౌటింగ్ పాలిసీ. వెయిటేజ్ రౌటింగ్ పాలిసీ అంటాం దాన్ని. వెయిటేజ్. సింపుల్ రౌటింగ్ పాలిసీ అనేది ఉంది. అదేంది మనకి మల్టిపుల్ ఇండియా, కెనడా, యూఎస్ఏ అట్లా మల్టిపుల్ ఉంటే కుదరదది. అది సింపుల్ అన్నమాట. అది సింపుల్ రౌటింగ్ పాలిసీ. సింపుల్ రౌటింగ్ పాలిసీని మనం ఉపయోగించం. ఇప్పుడు ఎందుకంటే డిఫరెంట్ మల్టిపుల్ జోన్స్ ఉన్నాయి. మల్టిపుల్ రీజియన్స్ ఉన్నాయి. మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ ప్లేసుల్లో మనం ఉపయోగించేదే వెయిటెడ్ రౌటింగ్ పాలిసీ. సో ఈ విధంగా మనం రౌటింగ్ పాలిసీలు మనం చూస్తాం. ఓకేనా? ఈ రౌటింగ్ పాలిసీలు తయారు చేసుకొని ఈ రౌట్ 53ని డొమైన్‌కి కాన్ఫిగర్ చేసుకొని మనం ముందుకెళ్తే వెంటనే ఆ వెబ్‌సైట్‌కి మనం రీచ్ అవుతాం. అయితే మన దగ్గర ఏందంటే డొమైన్ ఉండాల. పర్చేజ్ చేసుకొని ఉండాల. దానికి ఇది కాన్ఫిగర్ చేయాలా. రౌట్ 53కి కాన్ఫిగర్ చేసి ఈ రౌటింగ్ పాలిసీని కాన్ఫిగర్ చేయాలా. ఈ రౌటింగ్ పాలిసీ ప్రకారం ఇది లోడ్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయిద్ది. ఇంతేనా? రౌట్ 53 అంటే ఇంతే. ఇంతకు మించి ఏ విషయం ఏం లేదు. దాన్ని మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైద్ది. చాలా సింపుల్ అన్నమాట రౌట్ 53. ఒకసారి నేను చూపిస్తా మొత్తం. అవసరమైతే మనం డొమైన్‌ని పర్చేజ్ చేద్దాం. అంటే మాక్సిమం ఏందంటే 2000 దాకా అయితది. చూద్దాం. డొమైన్ పర్చేజ్ చేసైనా మనం దాన్ని చూడటమా లేకపోతే అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువైద్ది దాదాపుగా. ఇది రౌట్ 53 వాడుకున్నందుకు మనకి ఇవన్నీ గూడా ఉంటాయి గదా! చూసుకొని అవి చెయ్యాల యాక్చువల్‌గా. డొమైన్ లేకపోతే మన చేతిలో ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్. డొమైన్ చేసుకొని దాన్ని చేసేసుకొని చేయాలి.
ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏదైనా చక్కగా చదువుకోండి జాగ్రత్తగా, మంచిగా ఉద్యోగాలు వస్తాయి, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. కొంచెం ఏదైనా అవగాహన వస్తుందా రౌట్ 53 గురించి? అంటే ఈ రోజుకి నిన్న క్లాసులు చూసారా? కొంచెం రికార్డింగ్స్ చూడండి మీరు. ఎవరు చూడట్లా మీలో. నాకు తెలిసినంత వరకి మన క్లాస్‌లో దాదాపుగా ఇద్దరు, ముగ్గురు అంటే ఓ 5, 6 మెంబర్స్ తప్పితే మిగతా వాళ్ళు చూడట్ల రికార్డింగ్స్ వదిలేస్తున్నారు. చూడండి, రికార్డింగ్స్ వచ్చింది మీకోసమే గదా! ఆ రికార్డింగ్స్ చూడండి. 5, 6 మెంబర్స్ నాకు తెలిసి ఒక్కొక్క క్లాస్‌ని 5, 6 మెంబర్స్ కంటే ఎక్కువ మంది చూడట్లా. మిగతా వాళ్ళందరూ రికార్డింగ్స్‌ని వదిలేస్తున్నారు. వై? ఐ డోంట్ నో. ఓకే. చదవండి రికార్డింగ్స్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ రాయండి. ఓకే. యెస్ ఫ్రెండ్స్, రౌట్ 53 అర్థమవుతుందా? డిఫికల్ట్‌గా ఎస్ ఏమన్నా సార్. ఉందా? ఎస్ సార్ అర్థమవుతుంది. డిఫికల్ట్ ఏం లేదుగా? ఏం లేదు సార్. అదే. నేనేందంటే ఈజీ వేలో చెప్తాను. సబ్జెక్ట్ అయితే మర్చిపోవడానికి స్కోపే ఉండదు. ఒకసారి రేపు డొమైన్ అయినా పర్చేజ్ చేద్దాం. చేసి అది ఎట్లా లింక్ కలపాలో నేను చూపిస్తా డొమైన్‌ని. ఓకేనా? పర్చేజ్ చేద్దాం కొత్తదాన్ని. ఏదో ఒక పేరు మీద దాన్ని తీసుకొని చేద్దాం. ఓకే. సో, ఇది ఓకే ఈరోజు. మళ్ళీ రేపు కలుద్దాం. మళ్ళీ రేపు 8 గంటలకే కలుద్దాంలే. ఈరోజు ఏదో లేట్ అయిందిలే గానీ 8కి కలిసేసి మనం, ఎందుకంటే 9:30 అయితే ఉండలేకపోతున్నారు స్టూడెంట్స్. 9:30 నుంచి అసలంటే హారిబుల్ అవుతుంది. 8-9:30 అంతే. 8-9:30 వరకి క్లాసులు చక్కగా వినొచ్చు, అర్థం చేసుకోవచ్చు, ఈజీగా ఉంటది. 8-9:30. యెస్ ఫ్రెండ్స్, ఓకేనా? So let us stop here for today and we discuss tomorrow, friends. Okay. Thank you. Thank you so Yes, sir. much and see Thank you you, sir. tomorrow. Thank you. Okay, good friends. Thank you. Good Thank night you. and at the same time try to write some points about your self introduction. అంటే చూడకుండా కొన్ని పాయింట్స్ అన్న రాసుకోండి. రికార్డింగ్ చేయకపోయినా సరే చూడకుండా కొన్ని పాయింట్స్ రాసుకోండి. రాసుకున్న పాయింట్స్ మళ్ళీ చదవండి. తర్వాత ఎప్పుడు రికార్డింగ్ చేయండి. ఓకేనా? నో ప్రాబ్లమ్. ఫస్ట్ మాత్రం రాసుకోండి. కాపోతే మీరు అంటే రికార్డింగ్ చేయలేను సార్, ఆడియో నా వల్ల కాదంటే రాసుకోండి. ఎప్పుడైనా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మనం వెంటనే వచ్చేదైతే కాదు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ వెంటనే రాదు. అంటే సపోజ్ రేపు ఇంటర్వ్యూ ఉందనుకోండి. చాలా మంది ఉదయాన్నే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చదువుతారు అదరాబదరా. ఎప్పుడు? రేపు మార్నింగ్ ఇంటర్వ్యూ ఉంది. ఉదయాన్నే అదరాబదరా మనకి ఏం చేస్తాం? సెల్ఫ్ ఇంట్రడక్షన్ చదువుతాం. అది సెల్ఫ్ ఇంట్రడక్షన్ చదివితే అక్కడికి పోయేసరికి బట్టి కొట్టినట్టయింది. నేను చూస్తున్నా గదా! కొంతమంది నాకు రికార్డింగ్ చేసి పెడుతున్నారు. పర్లేదు, బానే ఉంది. అలా సాధన చేయాలి ఎక్కువ. సాధన చేసి మీకు ఈజీగా వస్తదనమాట. కాబట్టి ఇదిగో అది పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకోటి ఇస్తా నేను. పార్ట్ 2లో ఏమిస్తానో తెలుసా మీకు? అద్భుతంగా ఇస్తా నేను. పార్ట్ 2 అంటే ఏం తెలుసా? ఇదిగో మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో మీరేం నేర్చుకున్నారో తెలుసా? సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో మీరు చూడండి, మీకు ఒక ప్లాన్ చెప్తా. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చామబ్బా! ఓకే. ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో మీరు కొంత నేర్చుకుంటారు. ఓకే. ఆ! కొంత విషయం నేర్చుకున్నారు. ఓకే. అయితే ఆ సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో నేనేం చేస్తానంటే ఆల్రెడీ మనం ఏం చేసాం సెల్ఫ్ ఇంట్రడక్షన్‌లో, ఇదిగో సాంపిల్ క్లౌడ్ ఇంజినీర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇది అనుకో. ఇది ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అబ్బా! ఇది ఇట్లా చేసాం. ఏం రాసాం? ఐ హావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ సంథింగ్ ఎస్‌క్యూఎస్ రాసాం. వీపీసీ అని రాసాం. సపోజ్ నేనెలా చేస్తాను తెలుసా? సపోజ్ ఇప్పుడుంది వీపీసీ కాన్సెప్ట్ అని రాసాను. సో, ఇప్పుడు వీపీసీని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? అక్కడ నేను అది రాస్తా. అర్థమైందా? ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే పార్ట్ 1 ఇదబ్బా! పార్ట్ 1లో ఏం చేస్తాం? క్లియర్‌గా ఇట్ట చెప్తాం. ఏమని? గుడ్ మార్నింగ్ రవి. ఐ యామ్ సంథింగ్. ఐ లివ్ ఇన్ హైదరాబాద్. ఐ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. ఐ హావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ సంథింగ్. యెస్. ఓకేనా? సో, వీపీసీ విచ్ ఇన్క్లూడ్స్ నాట్ గేట్‌వే, ఇంటర్నెట్ గేట్‌వే, పబ్లిక్ సబ్‌నెట్స్ అండ్ ప్రైవేట్ సబ్‌నెట్స్, సెక్యూరిటీ గ్రూప్స్, ఎన్ఏసీఎల్ సంథింగ్, వీపీసీ ఎండ్ పాయింట్స్, సెట్ అప్ వీపీసీ పేరింగ్, క్రాస్ and multiple AWS accounts చెప్పాం. Yes, I have a good knowledge and an expert in DBMS and SQLs with various database like MySQL ఇట్లా చెప్పాం. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇది ఇక్కడ రాసా. ఏమని? పార్ట్ 1 అనే రాసా. ఇదేందిది? పార్ట్ 1. ఓకే. కానీ పార్ట్ 2లో ఏమిస్తారు? అది ఇక్కడ క్వెషన్. పార్ట్ 1 కంప్లీట్ చేసినోళ్ళకి
పార్ట్ 2లో ఒక అద్భుతమైన ఏదో సంభాషణ నేను ఇస్తా. ఏంది తెలుసా అది? రాశాను కదా అక్కడ ఒక్కొక్క పాయింట్. ఆ పాయింట్ విపిసి అని రాశానబ్బా కాన్సెప్ట్ అక్కడ. ఈ విపిసి అనేది ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలో నీట్ గా స్పష్టంగా నా వర్డ్స్ లో రాస్తా. ఒక కనీసం ఒక 15-20 లైన్స్ రాస్తా. అంటే ఈ 20 లైన్స్ విపిసి గురించి చెప్పు నువ్వు చాలు. ఎప్పుడు? టెల్ మీ అబౌట్ యువర్స్ చెప్పేటప్పుడు. అర్థమైందా? టెల్ మీ అబౌట్ యువర్ చెప్పేటప్పుడు సరాసరి ఇది చెప్తావు. ఏది ఇప్పుడు నేను చూపించింది చెప్పేస్తావు. ఎట్లా? ఇదిగో. మళ్ళీ చెప్తున్నా చూడు. ఇప్పుడు ఇది ఉందబ్బా ఇలాగా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు సరాసరి ఇది నువ్వు చెప్పేస్తావు. సరాసరి చెప్పిన తరువాత అప్పుడు కమింగ్ టు విపిసి. ఎస్, అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రియల్ టైమ్ సినారియో బేస్ చేసుకొని అప్పుడు విపిసిలో ఉన్న కాన్సెప్ట్లు వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తావు. కమింగ్ టు విపిసి. సో ఇన్ మై ఆర్గనైజేషన్, ఇన్ మై ప్రాజెక్ట్, అట్లా అక్కడి నుంచి మళ్ళీ విపిసి గురించి స్పష్టంగా 20 లైన్స్ రాసిస్తాను. ఓహో, 20 లైన్స్. ఆ 20 లైన్స్ నువ్వు డైరెక్ట్ గా ప్రింట్అవుట్ తీసుకో. ఓకే, సింపుల్. మళ్ళీ నేనేం చేస్తాను? ఆర్డిఎస్ లో రాసిస్తా. కమింగ్ టు ఆర్డిఎస్, ఇన్ మై ప్రాజెక్ట్, ఇన్ మై ఆర్గనైజేషన్, ఆర్డిఎస్ ఇలా చేసాం. క్లయింట్ ఇలా అడిగాడు, క్లయింట్ కి సంబంధించి ఇలా చేశాను. అర్థమైందా? సో క్లయింట్ వరాకిల్ వాడాడు, వరాకిల్ కి సంబంధించి ఇలా వాడాం, ఇలా చేసాం. అట్లా కనీసం ఆర్డిఎస్ గురించి మళ్ళీ ఒక 10 లైన్స్ రియల్ టైమ్ సినారియోస్. మళ్ళీ ఆ తర్వాత ఇదిగో EC2, మళ్ళీ ECT గురించి ఒక 10 లైన్స్. అది మన ఎజెండా. ఇదంతా ఏందనుకున్నావు? ఒక పెద్ద ప్రాసెస్